నమస్తేనా అన్న నమస్తే. ఈ మధ్య హృతిక్ రోషన్ గారు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పారు. మీ బెస్ట్ కో యాక్టర్ ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పాడు. ఓకే, అది చూసినప్పుడు ఎలా అనిపించింది అన్న యాజ్ ఏ తెలుగు ఆడియన్ గా? గర్వంగా అనిపించింది అన్న. బుధం గుండె మీద చేసుకొని ఎవరైనా చెప్పొచ్చు, ఈ ఇండియాలో కాదు ఈ వరల్డ్లోనే బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైండెస్ట్ యాక్టర్ వచ్చేసి ఎన్టీఆర్. ఎవ్వరు కూడా ఏ యాక్టర్ ఎవరైనా సరే, ఐదర్ చిరంజీవి, బాలకృష్ణ, ఐదర్ మన తెలుగులో వచ్చేసి అక్కడ తమిళ్లో, కన్నడలో ఎవరు ఎక్కడ వచ్చేసి పాన్ ఇండియా లెవెల్లో, పాన్ వరల్డ్ లెవెల్లో ఎన్టీఆర్ ఇస్ ద బెస్ట్ యాక్టర్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఎన్టీఆర్ నుంచి నెక్స్ట్ రాబోయే మూవీ? సలార్ ఇది దేవర టూరా లేదంటే ఎన్టీఆర్ నీల్తో వచ్చే మూవీనా? ఎన్టీఆర్ అనిల్ మూవీ కన్ఫామ్గా దేవర 2కి హెల్ప్ అవుతుంది. ఎన్టీఆర్ సలార్ తర్వాత వస్తుంది కాబట్టి అనిల్ మూవీ వేరే లెవెల్ ఉండబోతుంది. యాక్చువల్ దేవరా నెగిటివ్ టాక్ రాబట్టే దీన్ని పోస్ట్ పోన్ చేసి ఎన్టీఆర్ మూవీని సెట్స్ మీద తీసుకొచ్చారు టాక్ ఉంది. దీన్ని అదే నేను ఏకీభవించాను బ్రో. అది ఎందుకంటే బిఫోర్ సైన్ చేశారు సినిమా, బట్ దేవరా చేసేటప్పుడే అనిల్ గారు సైన్ చేయించుకున్నారు. అనిల్ గారు సైన్ చేసిన తర్వాతనే దేవర 2 పార్ట్ తీయాలని చెప్పి వాళ్ళు ముందే కమిట్ అయినారు కాబట్టి అలానే జరుగుతుంది. అలా అని ఎన్టీఆర్ ఎన్టీఆర్ చాలా పెద్ద యాక్టర్ బ్రో. ఎన్టీఆర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 3 అక్షరాలు ఎన్టీఆర్, ఈ 3 అక్షరాలు ఉంటే చాలు. ఎన్టీఆర్ ఈ 3 అక్షరాలతోని ఎక్కడైనా దున్నేయగలడు. ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎన్టీఆర్ ఆల్రెడీ ప్రూవ్డ్. ఓకే, మనం ఆల్రెడీ త్రిబుల్-ఆర్లో చూసాము. త్రిబుల్-ఆర్లో యాక్టింగ్ ఒక్కటే, ఎవరైనా ఈ ఇండస్ట్రీలో నాకు తెలిసినంత వరకు దమ్మున్న యాక్టర్ ఎవరైనా సరే, ఆ పులి దగ్గర ఒకటి ఉంటుంది కదా, ఆ సీన్ ఎవరైనా చేస్తే, ఆ సీన్ ఎవరైనా పండియగలిగితే గొప్పోళ్ళు బ్రో. ఆ సీన్ ఒక ఎన్టీఆర్ తప్పక ఇండస్ట్రీలో ఎవరు పండియలేరు అనేది నా అభిప్రాయం. ఓకే, ఎన్టీఆర్ ని రాజకీయాల్లో రావాలని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. యాజ్ ఎ కామన్ మ్యాన్ గా నీ అభిప్రాయం ఏంటి? ఎన్టీఆర్ రాజకీయాలకి రావద్దు, రాకూడదని నేను అనుకుంటున్నాను బ్రో. ఎందుకంటే కెరియర్ మంచిగా ఉన్నప్పుడు రాజకీయాలకి అవసరం లేదు. ఇప్పుడే కెరియర్ బిగిన్ అయింది. ఇప్పుడు దాకా ఓన్లీ ఫర్ మన తెలుగు స్టేట్స్, లేదంటే మన సౌత్ ఇండియా సినిమాలో ఎన్టీఆర్ అంటే ఏందనే తెలిసింది. బట్ ఇప్పుడు జపాన్కి వెళ్ళి జపనీస్ కూడా మాట్లాడుతున్నాడు ఎన్టీఆర్. యూట్యూబ్లో చూస్తున్నారు కదా అందరూ, జపనీస్ మాట్లాడుతున్నాడు. ఒక తెలుగు యాక్టర్ వచ్చి జపనీస్ మాట్లాడుతున్నాడు. ఒక జపనీస్ యాక్టర్ కోసం, ఒక తెలుగు యాక్టర్ కోసం జపనీస్ వాళ్ళు తప్పన పడి ఎదురెదురు చూస్తున్నారు. మన తెలుగులో ఎట్లా చూస్తున్నామో అట్లా చూస్తున్నారు. అంటే ఆయన ఎంత స్థాయికి వెళ్ళిపోయాడో తెలుసు కాబట్టి ఆ స్థాయిలోనే ఉండి కొన్ని రోజులు బిఫోర్ ఇంకొక 20 years వరకు సినిమా ఇండస్ట్రీని వెళ్ళేస్తాడు. తర్వాత రాజకీయాలు ఆలోచించవచ్చు. అయితే చాలా మంది మరి ఎక్కడికి వెళ్ళిన ఫ్యాన్స్ సీఎం నడుస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే డైహార్డ్ ఫ్యాన్స్ కాబట్టి 100% ఎవరికైనా అభిప్రాయం ఉండొచ్చు. ఎన్టీఆర్ గారు కూడా చాలాసార్లు చెప్పారు, నేను ఖచ్చితంగా పాలిటిక్స్లోకి రావాలంటే చాలా టైం ఉంది. దేవుడు ఏదైతే డెస్టినీ రాశాడో ఆ డెస్టినీ ప్రకారం జరుగుతుంది. మీరు ఎవరు కూడా తొందరపాటు పడొద్దని చెప్పి ఎప్పటి నుంచో ఎన్టీఆర్ గారు చెప్పారు. ఇప్పుడు కూడా అదే పాటిస్తున్నారు. ఎన్టీఆర్ గారు ఏదైతే చెప్తారో అదే పాటిస్తారు. అందరిలాగా అయితే సొల్లు మాటలు, సొల్లు కబుర్లు చెప్పరు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్కి వచ్చిన ఎన్టీఆర్ గారి మధ్య బాగా సన్నబడ్డారు. ట్రిబుల్-ఆర్లో చూసిన ఎన్టీఆర్కి ఈ ప్రజెంట్ చూసిన ఎన్టీఆర్కి చాలా తేడా ఉంది. ఎలా ఉంది? 100% ఎన్టీఆర్ని ఇప్పుడు చూసినప్పుడు, సింహాద్రి సినిమా చూసినప్పుడు అసలు పక్కన పెడితే ఎన్టీఆర్ కొడుకు అనిపిస్తుంది. కంపేర్ చేసుకుంటే ఆ ఎన్టీఆర్కి కొడుకు అని అర్థం కావట్లేదు. ఆయన కొడుక లేకపోతే ఎన్టీఆర్ అయినా అనేది అందరికి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోయారు. అది అనిల్ గారి కోసము, ఆ సినిమా కోసం తగ్గారని నేను అనుకుంటున్నాను. 100% ఆ సినిమాకి ది బెస్ట్ ఇవ్వగలుగుతాడని నేను అనుకుంటున్నాను.